ఇక వివరాలు చూస్తే తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపింది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ విపక్ష పార్టీల ఎమ్మెల్యేలను కారెక్కించుకునేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమవగా 2-3 రోజుల్లో మరికొందరు టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో వారెవరనే దానిపై హస్తం పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో రెండోసారి అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ విపక్ష పార్టీలపై మరోసారి తన అస్త్రాన్ని సంధిస్తోంది. శాసన మండలి ఎన్నికల్లో బలం నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరతారంటూ కొంతమంది పేర్లు బహిరంగంగా వినిపించినా ఆ నేతలు వాటిని ఖండిస్తూ వచ్చారు. దీంతో కాంగ్రెస్ కూడా మండలి ఎన్నికల్లో తమ బలం నిరూపించుకోవాలని అభ్యర్థిని రంగంలోకి దించింది. ఇదే అదునుగా గులాబీ బాస్ కాంగ్రెస్ పార్టీ ఊహించనంత పని చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ 2.0కి తెరలేపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగా కాంతారావులు టీఆర్ఎస్ విధానాలను సమర్థిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఉద్యమ సమయం నుంచి జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ సీఎం కేసీఆర్ ముందుచూపును అభినందించారు. గులాబీ పార్టీ ప్రభుత్వ విధానాలపై ఆసక్తితో టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమని వెల్లడించారు. అవసరమైతే శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేసి గులాబీ పార్టీ తరపున మరోసారి ప్రజల్లోకి వెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా త్వరలోనే కాంగ్రెస్ కి గుడ్ బై చెబుతున్నట్లు సిగ్నల్స్ ఇచ్చేశారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. ఆత్రం సక్కు, రేగా కాంతారావుతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల డిన్నర్ మీటింగుకు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య డుమ్మా కొట్టడంతో వీరు కూడా టీఆర్ఎస్ తో టచ్ లోకి వెళ్లారన్న ప్రచారం సాగుతుంది. అంతేకాకుండా సబితా ఇంద్రారెడ్డితో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా మండలి ఎన్నికలలోపే గులాబీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం ఇప్పుడు కాంగ్రెస్ ని కలవరపెడుతోంది. ఇదిలా ఉంటే అటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సీఎం కేసీఆర్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా సండ్ర టీఆర్ఎస్ లోకి వెళ్తారనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు సడన్ గా ప్రగతి భవన్ కు వెళ్లడం సంచలనంగా మారింది. అయితే నాగార్జున సాగర్ నీటి విడుదల కోసమే సీఎంను కలిశానన్నారు సండ్ర. కేవలం నీటి విడుదల కోసమే కేసీఆర్ ను కలిశారా లేక పొలిటికల్ రీజన్ ఏమైనా ఉందా అనే చర్చ జోరందుకుంది.